హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ సూజీని చూస్తాం. అప్పుడే తన హస్బెండ్ తనని చాలా కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకు అర్థమవుతుంది తన హస్బెండ్ రియాలిటీ ఏంటో. అలాగే తను ఎప్పుడూ లవ్ చేయలేదని, తనని మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ జస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ యొక్క వారసత్వ ఆస్తి కోసమే తనని మ్యారేజ్ చేసుకున్నాడని. అలాగే తనకి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. సూజీ వాళ్ళ మమ్మీ డాడీ చనిపోవడానికి రీజన్ అతనే అని. అనుకుంటూ ఉంటుంది, నేను ఇతను ఎంతగా నమ్మాను, కానీ తన నమ్మకాన్ని మొత్తాన్ని స్పాయిల్ చేశాడు అని అనుకుంటుంది. అప్పుడే మనం డ్రామాలోని మేల్ లీడ్ లీని చూస్తాం. సూజీ ప్రాబ్లంలో ఉందని తెలిసి తన ఫోర్స్ మొత్తంతో అక్కడికి వస్తూ ఉంటాడు. అలాగే లీ ఏమో వరల్డ్లోనే టాప్ బిజినెస్ పర్సన్. అతను ఈజీగా బిజినెస్ పర్సన్స్ అందరినీ హ్యాండిల్ చేస్తాడు. అలాగే ఇక్కడేమో జీకే అర్థమవుతుంది సూజీ యొక్క బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేడు. ఎందుకంటే తనకు అర్థమవుతుంది జీ యొక్క బిజినెస్ ఆల్రెడీ మొత్తం సీజ్ అయిపోయింది. జీ యొక్క బిజినెస్ కూడా ప్రజెంట్ ఫ్రీజ్లో ఉంది. ఇదంతా అవ్వడానికి రీజన్ మిస్టర్ లీ అని తెలియగానే ఇమీడియట్గా తను చాలా కోపంగా తన నెక్ పట్టుకొని, ఏంటి అతను నీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, అతను నా అకౌంట్స్ అన్నీ ఎందుకు ఫ్రీజ్ చేశాడు, నీకోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, నువ్వు నా వెనకాల నువ్వు నన్ను చీట్ చేసావా అని ఒక చీటరే తనని అడుగుతూ ఉంటాడు. ఇంకోవేళ నాకు నెక్స్ట్ లైఫ్ ఉంటే నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను అని తను గట్టిగా నొక్కుతూ ఉంటాడు. అప్పుడు అదే టైంకి అక్కడికి లీ వస్తాడు. కానీ లేట్గా రావడం వల్ల ఆల్రెడీ తను చనిపోతుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది సూజీ మళ్ళీ రీబర్న్ అవుతుంది. అది కూడా ఒకసారి సూజీని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎందుకంటే తన కాబోయే హస్బెండ్ జీ ఏమో అందరి ముందు లీసా అనే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. సూజీ అలాగే జీకి ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. కానీ ఇదంతా అతను చేస్తూ ఉంటాడు. అప్పుడే లీసా అంటుంది, చూడు నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను, ఎందుకంటే మీ ఇద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదు అని లీసా అనగాని తను అంటూ ఉంటాడు, చూడు నేను తనని ఇష్టపడట్లేదు, నువ్వు తన గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని జీ ఏమో సూజీ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు బెటర్ నీ మమ్మీ డాడీకి నేను నిన్ను మ్యారేజ్ చేసుకోనని చెప్పు అనగాని అందరూ అనుకుంటూ ఉంటారు సూజీకి జీ అంటే ఎంత ఇష్టం. ఇప్పుడు లీసాతో అతను ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు తినకి, ఎందుకంటే అంత ఇష్టం అని అనుకుంటూ ఉంటే అప్పుడే తను అంటూ ఉంటుంది, మన ఇద్దరు ఎంగేజ్మెంట్ జస్ట్ యాన్యువల్ బిజినెస్ ఎంగేజ్మెంట్ మాత్రమే కదా, ఇందులో ప్రాబ్లం ఏముంది, నేను మా ఫ్యామిలీకి చెప్తాను నేను నిన్ను మ్యారేజ్ చేసుకోనని, నువ్వు కూడా మీ ఫ్యామిలీకి చెప్పేసే నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అనగాని జీ ఏమో షాక్ అవుతాడు, ఏంటి తిని ఇలా మాట్లాడుతుంది అని. చూడు ఒకవేళ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు అంటున్నావు కదా, నేను లేకపోతే నీకెవరు దొరుకుతారులే అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడున్న పార్టీలో ఒక పర్సన్ పట్టుకుంటుంది. ఆ పర్సనే డ్రామాలోని మేల్ లీడ్ లీ. అతని దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, నువ్వు నాకు మ్యారేజ్ ఓకే చెప్పాలి అనుకుంటే అందరి ముందు కిస్ చేయు అనగాని అందరూ షాక్ అవుతూ ఉంటారు. జై కూడా షాక్ అవుతాడు ఇక్కడ ఏం జరుగుతుంది అని. అక్కడ లీ యొక్క లాంగ్వేజ్ చూసి అందరూ అనుకుంటూ ఉంటారు, ఏంటి ఇతను ఒక విలేజ్ నుంచి వచ్చాడు, అతని యాన్సెంట్ చూడు ఎంత విలేజ్ లాగా ఉందో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే తనకు అర్థమవుతుంది ఈ వాయిసే కదా నాకు ఫస్ట్ నుంచి కంఫర్ట్ ఇచ్చేది లాస్ట్ లైఫ్లో అని అనుకుంటుంది. జీ ఏమో లీని చూసి హేళన చేస్తూ ఉంటే లీ తన రియల్ ఐడెంటిటీ చెప్పబోదాం అనేలోపు సూజీ ఏమో తన ముందుకు వచ్చి తనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా లీ చూసి కొత్తగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు సూజీ తనకి సపోర్ట్ చేస్తుంది అలాగే తన సైడ్ మాట్లాడుతుంది అని. సూజీ గట్టిగానే జీకి వార్నింగ్ ఇవ్వగానే లీసా అంటుంది, చూడు తను నీకు ప్రపోజ్ చేయకుండా నాకు ప్రపోజ్ చేశాడని జెలస్గా ఫీల్ అవుతున్నావా, తను నాకు ప్రపోజ్ చేశాడని అని అంటూ ఉంటే నేనెందుకు జెలస్గా ఫీల్ అవుతాను, అతనికి ఏ ప్లేస్ సెట్ అవుతుందో ఆ ప్లేస్కే వెళ్ళాడు, గార్బేజ్ ప్లేస్ గార్బేజ్కి అని మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్స్ అని అంటూ ఉంటుంది. లీ ఏమో సూజీని మ్యారేజ్ చేసుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇమీడియట్గా తనకి చేసి డీల్ ఓకే అని చెప్తాడు. అలాగే ప్రతిసారి అడుగుతూ ఉంటాడు, నిజం చెప్పు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటానని ఊరికే అనలేదు కదా, పక్కా కదా నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావు కదా అంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను నిజంగానే చేసుకుంటాను అని అంటుంది. తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఏమో సూజీ వాళ్ళ గ్రాండ్పాతో చెప్తూ ఉంటుంది, గ్రాండ్పా నేను ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను అనగాని గ్రాండ్పా ఏదో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే స్టాఫ్ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి మన ఇంటి ముందుకి హెలికాప్టర్ వచ్చింది, అది కూడా మ్యారేజ్ గురించి మాట్లాడడానికి అని అంటూ ఉంటాడు.
సో అప్పుడే లీ ఏమో హెలికాప్టర్లో తన టీం మొత్తంతో అక్కడికి వస్తాడు. తన టీం కూడా తనతో స్టాఫ్ యూజువల్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే స్టాఫ్ని వాళ్ళ ఫ్రెండ్స్ లాగానే ట్రీట్ చేస్తాడు కాబట్టి. వాళ్ళు అంటూ ఉంటారు, బాస్ మనం ఇక్కడికి వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకపోవడం కరెక్ట్ కాదు, తనకు కూడా ఇష్టం ఉంటుంది కదా. అంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, తను నాకు ప్రపోజ్ చేసింది, అలాగే తనే మ్యారేజ్ చేసుకుంటాను అనగానే నేను అందుకే వచ్చాను అంటే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలాగే అంటూ ఉంటాడు, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, గార్డ్స్ లాగా బిహేవ్ చేయండి, విలేజ్లో మాట్లాడాల్సిన అవసరం లేదు, సిటీ యాన్సెంట్లో మాట్లాడండి అని చెప్పి లోపలికి ఎంటర్ అవుతాడు. అలాగే డైరెక్ట్గా గ్రాండ్ పా మొక్కల మీదకి వచ్చి, గ్రాండ్ పా ప్లీజ్ మీ గ్రాండ్ డాటర్ యొక్క హ్యాండ్ని నా చేతిలో వేయు అంటే గ్రాండ్ పా ఏమో ఏంటి ఇది కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అంటే సూజీకి ఆల్రెడీ లీ గురించి తెలుసు కాబట్టి గ్రాండ్ పా పర్సన్ రియల్గానే అలాంటోడు అనగానే గ్రాండ్ పా ఏమో వావ్ అని ఇంప్రెస్ అవుతాడు. సో గ్రాండ్ పా అంటాడు సూజీతో, నువ్వు కదా మ్యారేజ్ చేసుకోవాల్సింది, సో నీకు ఎవరి ఇష్టం అయితే వాళ్ళే ఓకే అనగానే ఇమ్మీడియట్గా లీ ఏమో గ్రాండ్ పాకు లేచి థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు హాగ్ చేసుకొని. ఇక్కడేమో జీ వాళ్ళ గ్రాండ్ పా జీని అలాగే లీని చూసి, ఏంటి నువ్వు లీసా ఏంటి నువ్వు సూజీతో మ్యారేజ్ బ్రేక్ చేసుకున్నావా అంటే గ్రాండ్ పా నాకు తెలుసు, కానీ నీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను సూజీని ఇష్టపడట్లేదు అనగానే గ్రాండ్ పాకి చాలా కోపం వస్తుంది. అలా అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా తన్ని బయటికి నెట్టేసి డోర్ పెట్టేస్తాడు. ఓ లీసా అంటూ ఉంటుంది, చూడు నువ్వు నా కోసం ఇవన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు కదా అంటే లేదు, నువ్వు ఇంత బాగున్నావు కాబట్టే కదా నేను నిన్ను ఇష్టపడేది, చూడు నా కోసం ఎంతగా సపోర్ట్ చేస్తున్నావో, నేను వదులుకునే ఛాన్సే లేదు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో లీ ఏమో గ్రాండ్ పా కోసం ఒక ఓల్డ్ బీర్ని తీసుకొని వస్తాడు. అది వాళ్ళిద్దరూ తాగుతూ ఉంటే గ్రాండ్ పా ఏమో మంచిగా సర్వ్ చేస్తూ ఉంటే లీ అంటాడు, గ్రాండ్ పా నువ్వు నిజంగా జెంటిల్ మ్యాన్వి, ఇంత మత్తులో కూడా ఎంత బాగా సర్వ్ చేస్తున్నావు, నువ్వు నా గ్రాండ్ పా కాదు నా బిగ్ బ్రదర్వి అని తనని పొగుడుతూ ఉంటే గ్రాండ్ పా ఏమో ఫుల్ ఖుషిగా ఇమీడియట్గా మ్యారేజ్కి కావాల్సిన సర్టిఫికేట్ని కూడా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అతను మార్నింగే సూజీని తీసుకొని వెళ్తూ ఉంటే, ప్లీజ్ ముందు నన్ను కింది దింపు, ఈ టైంలో ఎవరైనా మ్యారేజ్ బీరువాని ఓపెన్ చేస్తారా అంటే తను అంటూ ఉంటాడు, చూడు నాకు నైట్ ఒక డ్రీమ్ వచ్చింది, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి చేసుకోలేదు, అందుకే నాకు భయం వేసింది అంటే తనేమో నవ్వి, నేను నిన్నెందుకు మ్యారేజ్ చేసుకోను, నువ్వు అన్ని నెగిటివ్ థాట్స్ పెట్టుకున్నావు, ఆల్రెడీ గ్రాండ్ పా కూడా స్పెషల్గా పర్మిషన్ ఇచ్చాడు కదా అని. అయినా సరే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేయరని ఎవరు చెప్పారు, నేనున్నాను కదా ఓపెన్ చేపిస్తాను కానీ ఇమ్మీడియట్గా తనని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, అట్లీస్ట్ నేను డ్రెస్ అన్నా చేంజ్ చేసుకొనివ్వా అంటే అవసరం లేదు, నేను నీకోసం చాలా డిజైనింగ్ డ్రెస్సెస్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను అనగాని అలా వాళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని తనేమో ఏడుస్తూ ఉంటాడు. నువ్వు మ్యారేజే కదా చేసుకుంది, ఈ మాత్రం దానికి నువ్వెందుకు ఇంత పెద్దగా ఏడవాలి అంటే చూడు నువ్వు నా డ్రీము, నీలాంటి ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో కలగన్నాను, సో ఫైనల్గా ఆ డే వచ్చింది అని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ డే ఏమో జీ అలాగే లీసా ఏమో ఒక హోటల్కి వస్తారు. వాళ్ళిద్దరు వెడ్డింగ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్పోర్ట్స్ కార్స్లో రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వావ్ స్పోర్ట్స్ కార్ అని హ్యాపీగా అలాగే క్రేజీగా చూస్తూ ఉంటారు. కానీ అదే హోటల్కి టాప్లో లీ మొత్తాన్ని బుక్ చేసుకుంటాడు. సో అతను చాలా ఎక్స్పెన్సివ్ కార్స్లో తన బాడీ గార్డ్స్తో వచ్చేసరికి అక్కడున్న వాళ్ళందరూ వావ్ ఈ గ్రాండ్ వెల్కమ్ ఎవరిది అన్నట్టు చూస్తూ ఉంటారు. అప్పుడే సూజీ అలాగే లీ ఏమో దిగుతారు. బర్డ్స్ ఏమో ముందుగా దిగి ఇమీడియట్గా వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయగానే అందులో నుంచి వాళ్ళిద్దరూ వస్తూ ఉంటారు. సో వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోగానే ఇక్కడేమో తిని చాలా జెలస్గా ఫీల్ అవుతుంది లీసా. అలాగే అంటూ ఉంటుంది, చూడు నువ్వెందుకు అంత గ్రాండ్ వెల్కమ్ని మనకి ప్రిపేర్ చేయలేదు, వాళ్ళు చూడు ఎంత గ్రాండ్ వెల్కమ్ చేశారు అంటే నాకేం తెలుసు వాళ్ళు ఇంత ఎక్స్పెన్సివ్ కార్లో వస్తారని, అలాగే చూడు నీకు స్పోర్ట్స్ కార్ అని ఇష్టం అని చెప్పావు కదా అందుకే స్పోర్ట్స్ కార్స్లో వచ్చాను, అలాగే మన ఇద్దరికి కావాల్సింది ఒక మంచి వెడ్డింగే కదా హ్యాపీగా ఫీల్ అవ్వు అని అంటాడు. సో నేను నీకోసం మంచి డైమండ్ రింగ్ని కొన్నాను అనగాని తను ఎలాగూ కొంచెం మనీ మైండెడ్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డైమండ్ అనగానే. సో అలాగే అంటూ ఉంటుంది, సరే మీ ఫ్యామిలీలో ఒక్కటి కూడా రాలేదు, ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు అంటే జీ అంటాడు, నేనేం చేయాలి మా గ్రాండ్ పాకి మన ఇద్దరికి మ్యారేజ్ ఇష్టం లేదు కదా అందుకే రాలేదు అని. సరే అని రింగ్ పెట్టబోతూ ఉంటాడు. అదే టైంలో ఫుల్ వర్షం రాగానే అక్కడున్న వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ బెస్ట్ డే కాస్త వరస్ట్ డే అవుతుంది. స్టాఫ్ ఏమో లీకి కాల్ చేసి, బాస్ మీరు చెప్పినట్టే ఆర్టిఫిషియల్ రెయిన్ని వాళ్ళ మీద వదిలాను అనగానే తను అంటూ ఉంటాడు, వావ్ వాళ్ళిద్దరి మ్యారేజ్ అలాగే క్యాన్సిల్ కూడా అయిపోయిందా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో లీ అలాగే
సూజీ ఏమో గ్రాండ్ వెడ్డింగ్ని చేసుకోబోతూ ఉంటారు. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వావ్, ఈ పర్సన్ ఎంత రిచ్ పర్సన్, విన్నాము కానీ ఇప్పుడు చూస్తున్నాము. అలాగే వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ కపుల్స్ అని మాట్లాడుకుంటూ ఉంటే తనేమో మంచిగా తనకి అన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నేను చాలా బాగా చూసుకుంటాను అని. ఇదంతా దూరం నుంచి జీ అలాగే లీసా చూస్తూ ఉంటారు. లీసా అనుకుంటుంది, ఏంటి ఎప్పుడు తనకే ఎందుకు ఇంత మంచి జరుగుతుంది అని అనుకుంటుంది. అలాగే అక్కడున్న వాళ్ళందరూ జీ అలాగే లీసాని చూస్తూ వీళ్ళిద్దరు ఎంత అన్లక్కీ కపుల్స్, చూడు వీళ్ళ వెడ్డింగ్ డే రోజే రెయిన్ వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. తనేమో మీరు సైలెంట్గా ఉండండి అని గట్టిగా జీ అరిచేసరికి అప్పుడే అక్కడికి లీ వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు కళ్ళద్దాలు పెట్టుకున్నాక కూడా నీకు కళ్ళు సరిగ్గా కనపడలేదు అనుకుంటా, అయినా థ్యాంక్ యూ, ఈరోజు నీ వల్లనే నాకు నా వైఫ్ దొరికింది, నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతాయి. చూడు తన్ని ఓన్లీ నీ మనసులో మాత్రమే ఉంది కావచ్చు, కానీ తన మనసులో ఓన్లీ నేను మాత్రమే ఉన్నాను, నన్ను మాత్రమే తను ఇష్టపడుతుంది, తన హార్ట్ని ఎప్పుడూ నువ్వు సాధించలేవు అని అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు కలగంటున్నావా అని సూజీ ఏమో జీతో అంటుంది. అలాగే సూజీ ఏమో లీతో అంటూ ఉంటుంది, నువ్వు ఆ పర్సన్ యొక్క మాటలు పట్టించుకోకు అని చెప్తుంది. ఇక్కడేమో జీ వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వచ్చి, నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు, అంత మాత్రాన నువ్వు నా మ్యారేజ్కి ఎందుకు రాలేదు, చూడు మ్యారేజ్ లైఫ్లో ఓన్లీ వన్ టైం వస్తుంది కదా అని అరుస్తూ ఉంటాడు. సో గ్రాండ్ పాకి చాలా కోపం వస్తుంది. ఏంటి నేను ఇంకా నీ మాటని అలాగే నువ్వు చేసే పనులు ఒప్పుకుంటాను అనుకున్నావా, నువ్వు బాగా ఎక్కువగానే మాట్లాడుతున్నావు అని తనని బయటికి అలాగే తన లగేజ్తో పాటు బయటికి నెట్టేసి డోర్ నెట్టేస్తాడు. అప్పుడే సరే నేను గ్రాండ్ పాని మళ్ళీ మెల్లగా ఒప్పించుకుంటాను అని తను ఒక లగ్జరీ హోటల్కి తీసుకొచ్చి మనం కొన్ని డేస్ దాకా ఈ హోటల్లో ఉందామని అంటాడు. అలాగే స్టాఫ్కేమో తను హోటల్లో ఉండడానికి తన క్రెడిట్ కార్డ్ ఇవ్వగానే స్టాఫ్ అంటుంది, సార్ ఇది వర్క్ చేయట్లేదు అంటే ఇంకోటి ఇస్తాడు. అలా 2-3 కార్డ్స్ చెక్ చేశాక అతనికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అతని లోపల ఉన్న పర్స్లో ఉన్న అన్ని కార్డ్స్ అన్నీ చెక్ చేస్తూ గ్రాండ్ పా ఏంటి కార్డ్స్ అన్నీ చీజ్ చేశాడా అని అనుకుంటాడు. ఇదంతా పక్కనే చూస్తూ ఉన్న లీసాకి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లీసా ఓన్లీ లవ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసింది మనీ కోసమే కదా. సో అలాగే ఒక చిన్న హోటల్కి తీసుకొని వచ్చి, సారీ కొన్ని డేస్ దాకా మనం ఇదే హోటల్లో ఉందామంటే తను అంటూ ఉంటుంది, ఏంటి నేను నిన్ను లవ్ చేస్తే లాస్ట్కి మిగిలేదు ఇదేనా అని అంటూ ఉంటే మా గ్రాండ్ పాకి చాలా కోపం వచ్చింది కదా, అందుకే ఇలా చేశాడు, నేను చూసుకుంటాను, నేను నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను, నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో సూజీ అలాగే లీ మాట్లాడుకుంటూ ఉంటారు. సూజీ అంటుంది, నేను నీకు మ్యారేజ్కి ప్రపోజ్ చేయగానే నువ్వు అంత ఈజీగా యాక్సెప్ట్ చేసావంటే తను అంటూ ఉంటాడు, నేను ఒక పార్టీకి వచ్చాను, అప్పుడే ఫస్ట్ టైం నా లైఫ్లో నిన్ను చూస్తాను, లవ్ చూడగానే నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను, నువ్వు అలా వెళ్తూ నా బ్లాక్ అండ్ వైట్ లైఫ్లో ఒక స్మైల్ని పాస్ చేసావు, అప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా క్రేజ్ అని చెప్తూ ఉంటాడు. అరే మరి ఇంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వెందుకు నాకు చెప్పలేదు అంటే, చూడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను మాట్లాడే లాంగ్వేజ్ యాసెంట్ని డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, అంటే ఒక విలేజ్ లాంగ్వేజ్ లాగా నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, మేబీ నువ్వు కూడా అలానే ఎగతాళి చేస్తే నేను ఇంకా ఎక్కువగా బాధపడాలి, అందుకే దూరం నుంచి చూస్తే ఉండిపోదామని అనుకున్నాను అనగానే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, లైఫ్లో ఇతను నన్ను ఎంత సేవ్ చేశాడు, ఈ వాయిస్ నాకు ఎంత కంఫర్ట్ ఇచ్చింది అని అనుకుంటుంది. అలాగే అంటూ ఉంటాడు, చూడు నేను నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాను అని ప్రపోజ్ చేయగానే తనేమో ఒకరినొకరు కిస్ చేసుకోబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి జీ వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావు, నాకు తెలుసు నువ్వు ఈ ఫేక్ మ్యారేజ్ చేసుకుంది నేను జెలస్గా ఫీల్ అవ్వడానికే కదా, సో సరే నేను ఒప్పుకుంటున్నాను, ఇంకా నువ్వు అతనికి క్లోజ్గా వెళ్ళకు, నువ్వు వచ్చి నాకు సారీ అడుగు, నేను నిన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను అనగానే తను అంటూ ఉంటుంది, ఏంటి నేను వచ్చి నేను సారీ అడగాల, అవసరం ఏముంది అంటే, చూడు నాకు ఆల్రెడీ లీసాతో బ్రేకప్ చెప్పి నేను నీ దగ్గరికి వచ్చాను నేను మ్యారేజ్ చేసుకోవడానికి, నీకు ఇంతమంది నువ్వు నన్ను చాలా ఇష్టపడుతున్నావు నాకు తెలుసు, కానీ నేను కూడా లీసాని ఇష్టపడడం వల్ల నా మనసు ఆల్రెడీ లీసాకి సొంతమైంది, సో నేను నీకు నా మనసుని నా ప్రేమని ఇవ్వలేను, కానీ కానీ నా రూమ్లో కొంచెం స్పేస్ ఇస్తాను అని అంటాడు. అదంతా విని లీ అంటాడు, ఏంటి తిన్నో చెప్తున్నా కానీ పర్సన్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఇతనికి ఏమైనా మెంటల్ లేసినా అని అనుకుంటాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు, చూడు నిన్ను మ్యారేజ్ యాక్సెప్ట్ చేయడానికి నాకు ఒక లగ్జరీ కార్ అలాగే ఎక్స్పెన్సివ్ హౌస్ని ఇవ్వాలి అని అలాగే లీసా కూడా మనతోనే ఉంటుంది, తనకి ఏం కావాలంటే నేను అది తనకి చేసి పెడతాను, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక నీ మొత్తం ఆస్తిని నా పేరు మీద రాయాలి, అప్పుడు అది మన పిల్లలకి వెళ్తుంది, అలాగే అప్రూవల్ కింద నేను ఉన్న హోటల్కి కార్ని పంపియు అనగాని తను ఇమీడియట్గా అంటూ ఉంటుంది,
నీకెందుకు అనిపిస్తుంది నీ సో కాల్డ్ అప్రూవల్ని నేను యాక్సెప్ట్ చేస్తానని అనగాని, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని అనగాని, చూడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో కదా, ఎందుకంటే నాకు అనిపిస్తుంది మొన్న పడ్డ వర్షంలో నీ మెదడుకి ఏమైనా బ్రెయిన్ ఖరాబ్ అయింది కావచ్చు, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు కావచ్చు అనగాని, జీకేమో కోపం వస్తూ ఉంటుంది. అదే టైంకి లీ ఏమో తనని కొట్టి చాలా కొడుతూ ఉంటే సూజీ ఏమో తను ఆపగానే జీ అంటాడు, చూడు తన పైనుంచి నన్ను తిడుతుంది కానీ ఒరుతుంది, కానీ తనకి నేనంతే ఎంత ఇష్టమో చూడు, నిన్ను కొట్టనివ్వకుండా ఆపుతుంది, అదే ప్రేమ అంటే అని చెప్తూ ఉంటే తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు నేను నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను, 24 అవర్స్ తర్వాత నువ్వే రిగ్రెట్గా ఫీల్ అవుతావు, నువ్వు ఇమీడియట్గా నా దగ్గరికి వచ్చేసేయి, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని చెప్తూ ఉంటాడు. సో అప్పుడే తను అంటూ ఉంటుంది, చూడు నీ చేతులతో కొడితే దెబ్బ తగులుతుంది, ఈ బాటిల్తో కొట్టు అని బాటిల్ ఇవ్వగానే అక్కడి నుంచి భయపడి నిజంగానే కొట్టమంటుందా అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో అలాగే లీతో అంటుంది, నువ్వు అతని మాటలు పట్టించుకోకు, ఇది మన ఇద్దరి స్పెషల్ డే కదా. సో అతను ఒక లూజర్ అంటే, ఓ నువ్వు అతని గురించి అలా ఆలోచిస్తున్నావా, మరి నా గురించి ఎలా ఆలోచిస్తున్నావు అంటే, చూడు నువ్వు ఒక మంచి పర్సన్వి, అలాగే హ్యాండ్సమ్, రిచ్, ఇంకా కైండ్ కూడా, సో నువ్వు చాలా హస్బెండ్ మెటీరియల్ అని చెప్తూ ఉంటే అతనేమో చాలా బ్లెష్ అవుతూ ఉంటాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచి చూసేసరికి పక్కన లీ ఉండడు. తను టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే లీ ఏమో తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తాడు. సో తనేమో హ్యాపీగా తినే టైంకి ఏమో మెసేజ్ పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు ఇంకొంచెమే టైం ఉంది, నువ్వు నా దగ్గరికి రా, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని మెసేజ్ చేస్తూ ఉంటే ఇదంతా చూసి తను ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అప్పుడే లీ అంటాడు, నువ్వు ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది, చూడు అతను వదిలేసి నేను నిన్ను మంచిగా చూసుకుంటాను కదా అంటే తను అనుకుంటుంది, నాకు తెలుసు పాస్ట్ లైఫ్లో కూడా లాస్ట్ టైం వచ్చింది నన్ను సేవ్ చేయడానికి ఈ పర్సనే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తన పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటుంది. లాస్ట్ లైఫ్లో జీతన్ని ఎంత టార్చర్ చేశాడో, ఎంత ఇబ్బంది పెట్టాడో అని. ఇమీడియట్గా హస్బెండ్ అని ఒక రిక్వెస్ట్ అడగగానే, ఏంటి నువ్వు నన్ను హస్బెండ్ అని పిలిచావా అని హ్యాపీగా, నువ్వెప్పుడు నన్ను ఇలానే పిలువు కదా అని అడుగుతాడు. అలాగే నెక్స్ట్ డే ఒక గేమ్ ఆడుతూ ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ లీడర్ని పిలుస్తాడు. సో అతను కూడా లీ యొక్క స్టాఫే. బాస్ ఏమైంది ఇంత అర్జెంట్గా పిలిచారు అంటే, ఏం లేదు నువ్వు ఒక వ్యక్తికి బుద్ధి చెప్పాలి అంటే, ఓకే బాస్ ఏంటి ఇప్పుడు అతన్ని చంపేద్దామా అంటే, లేదు అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అనగానే, ఓకే బాస్ మీరు చెప్పినట్టే చేస్తాను అని వాళ్ళిద్దరు ఒక ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడేమో హోటల్కి ఒక స్పోర్ట్స్ కార్ని పంపించగానే మేబీ లీసానే తన కోసం పంపించింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఆ స్పోర్ట్స్ కార్తో తనకిచ్చిన లగ్జరీ హౌస్కి కూడా ఆ స్టాఫ్ తీసుకురాగానే మేబీ సూజిని ఇదంతా చేస్తుంది అని ఇమీడియట్గా అక్కడ ఉన్న స్టాఫ్కి మనీ ఇస్తూ ఉంటాడు. సో అక్కడ హౌస్ దగ్గరికి వెళ్ళగానే లీసా అంటుంది, చూడు నీకోసం సూజీ ఇదంతా చేస్తుంది కదా, ఇంత పెద్ద హౌస్లో నువ్వు మాత్రమే ఉండు, ఒకవేళ నేను నీతో ఉంటే ప్రాబ్లం అవుతుంది అంటే, చూడు నా గురించి నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాడు. మన ఇద్దరం ఈ హౌస్లోకి ఎంటర్ కావాలి అని చెప్పి తనకే కీ ఇచ్చి తనని డోర్ ఓపెన్ చేయమంటాడు. అలా వాళ్ళిద్దరు మంచి లగ్జరీ ఫుడ్ని కూడా బ్రేక్ఫాస్ట్ని కూడా చేస్తూ ఉంటారు. తను అంటూ ఉంటుంది, మనం షాపింగ్కి వెళ్దామంటే, ఓ ఇది చిన్న కోరికే కదా అని తనకి చాలా రకాల ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ని అలాగే జ్యువెలరీని అన్నిటినీ కొనిస్తాడు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ కూడా సూజీనే పంపించింది కావచ్చు అని అంటాడు స్టాఫ్ దగ్గర తీసుకొని. అంటూ ఉంటుంది, మనం కొంచెం ఓవర్గానే షాపింగ్ చేశాం కదా, మేబీ సూజీ ఫీల్ అవుతుంది కావచ్చు అంటే, తను ఎందుకు ఫీల్ అవుతుంది, ఇంకా నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే చెప్పాను కదా, తన హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని జీ అంటాడు. పక్కనే ఉన్న స్టాఫ్ అంటాడు, మేడం ఈ పక్కనే ఒక మంచి గోల్డ్ షాప్ ఉంది, ఇంకా అందులో రియల్ ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది అనగాని లీసా ఏమో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో అతను హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు నేను తినకి నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి అన్నీ పంపించింది కదా, ఒక కాల్ చేసి చెప్దామని కాల్ చేస్తాడు. ఇక్కడేమో తను మంచిగా మసాజ్ చేయించుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను కాల్ చేసి క్రెడిట్ కార్డ్ ఇచ్చినందుకు ఇవన్నీ చేసినందుకు హ్యాపీగా ఉన్నాను అని చెప్తూ ఉంటే తనేమో కాల్ కట్ చేసి, ఇతనికి ఎవరు క్రెడిట్ కార్డ్ ఇచ్చారు, నువ్వేమన్నా ఇచ్చావా అని లీన్ అడిగితే, నువ్వు టెన్షన్ పడకు నీకు ఏదైతే కావాలో అదే చేశాను అని అంటాడు. ఇక స్టేజ్ పైన అలాగే తనతో రొమాంటిక్ మూడ్కి వెళ్ళి తనకి మంచిగా కిస్ చేస్తూ ఉంటాడు లీ. అలాగే జీ ఏమో తన హౌస్లో ఎయిర్ కండిషన్ వర్క్ చేయట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే లోపల నుంచి వాటర్ రావట్లేదు అని లీసా వస్తుంది. ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్కి టీమ్కి కాల్ చేసి ఏమైంది అంటే, బాస్ మేము రేపే వస్తాం సారీ సార్ అని చెప్తూ ఉంటాడు.
ఉంటారు. సో ఇక్కడేమో తను అంటూ ఉంటాడు, లీ వావ్, వాళ్ళు ఎంత షాపింగ్ చేయాలో అంత షాపింగ్ చేశారు, ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు ఉంటుంది రియాలిటీ అని అంటూ ఉంటాడు. అలాగే హౌస్ లోపలికి చాలామంది స్టాఫ్ వస్తూ ఉంటే, ఏంటి ఎయిర్ కండిషనర్ వర్క్ చేయడానికి ఇంతమంది వచ్చారా అంటే అప్పుడే లీ కూడా అక్కడికి ఎంటర్ అవుతాడు. సో లీని చూడగానే జీకి అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. అప్పుడే తన స్టాఫ్ అలాగే మాఫియా బాస్ చెప్తూ ఉంటాడు, బాస్ సార్, మీరు ఈరోజు వరకు లగ్జరీని యూజ్ చేశారు కదా, లగ్జరీ హౌస్, అలాగే ఇక్కడ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, షాపింగ్, జ్యువెలరీ, ఇదంతా 50 మిలియన్స్ అయింది అనగానే తనేమో షాక్ అవుతాడు. అలాగే చాలా కోపడుతూ ఉంటాడు. ఇంత మనీ ఏంటి, నా దగ్గర మనీ లేవు అంటే, ఏంటి మనీ లేవా, మనీ లేకపోతే ఇంత లగ్జరీ లైఫ్ని ఎందుకు ఎంజాయ్ చేశారు అంటే లీ అంటాడు, సరే నీకోసం నేను 10% డిస్కౌంట్ ఇస్తున్నాను, నీకు వీళ్ళందరూ వర్క్ చేశారు కాబట్టి అట్లీస్ట్ వీళ్ళకి కొంచెం మనీ అయినా వెళ్ళాలి కదా అనగాని, అంటే నువ్వు ఇదంతా కావాలని చేసావా, నువ్వు పక్కా ప్లాన్తోనే ఇదంతా చేసావు కదా అని లీ మీద అరుస్తూ ఉంటే మాఫియా బాస్ ఏమో, ఏంటి మనీ లేకపోతే ఏంటి అని ఒక స్టిక్తో తన మీద పెట్టి, నువ్వు మనీ లేకపోతే ఏంటి, ఇంత లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేసావు కదా, ఏం పర్వాలేదు, నీకు 1 డే టైం ఇస్తున్నాను, ఒకవేళ నువ్వు మనీ ఇవ్వకపోయావనుకో ఇంకో దారి కూడా ఉంది, నాకు మనీ ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు, మార్కెట్లో హ్యూమన్ యొక్క ఆర్గన్స్కి చాలా డిమాండ్ ఉంది, నీ ఆర్గన్స్ అన్నిటినీ నేను అమ్ముతాను, అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా అని అమ్మేస్తాను అనగానే అతనేమో సైలెంట్గా ఉండిపోతాడు. సో ఎందుకంటే అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అని తనకు అర్థమవుతుంది. జీ వచ్చి సూజీతో అంటూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వు నాకు ఎంత అడిక్ట్ అయ్యావు, అందుకే నువ్వు కావాలని నన్ను టార్చర్ చేసి నీ దగ్గరికి రావాలనుకుంటున్నావు కదా, సరే వదిలేసి నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు ఈ హౌస్ అలాగే కార్తో పాటు 50 మిలియన్స్ కూడా ఇవ్వు, నేను నిన్ను బాగానే చూసుకుంటాను, అలాగే డీసాని కూడా చాలా బాగా చూసుకోవాలి, ఎందుకంటే తనకి రీసెంట్గానే కార్కి ఫ్రాక్చర్ అయింది కదా అని అంటూ ఉంటే, సరే ఇవన్నీ ఇస్తాను, కానీ నాకెలాంటి యూజ్ అంటే నీకు 3 డేస్ నేను వీక్లో టైం ఇస్తాను, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్తాను, కానీ ప్రీ రిజర్వ్ చేసి పెట్టుకో, ఎక్కువ మనీ పే చేయాల్సిన అవసరం లేదు, సో నిన్నతో డేటింగ్కి వస్తాను అనగాని అప్పుడే లీకి చాలా కోపం వచ్చి, అసలు నువ్వెవరు నా వైఫ్తో ఇలా మాట్లాడడానికి అని అంటాడు. సో సరే నీ అన్ని రిక్వెస్ట్లకి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని సూజీ ఏమో, నేను ఒక కాల్ చేసుకోవాలి అని సెక్యూరిటీకి కాల్ చేసి, ఇక్కడ చాలా ఎవరో పర్సన్ వచ్చి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అనగానే సెక్యూరిటీస్ ఏమో అతను తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ లీ అలాగే సూజీ ఏమో నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మాఫియా డాన్ ఏమో ఒక ఇన్విటేషన్ తీసుకొని వస్తాడు, అది కూడా జీ యొక్క గ్రాండ్ పా యొక్క బర్త్డేకి. అప్పుడే జీ ఏమో బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే అతన్ని జైలుకి పంపించాం జీని, కానీ వాళ్ళ గ్రాండ్ పా యొక్క మద్దతుతో మళ్ళీ బయటకు వస్తాడు కావచ్చు బెయిల్ మీద అంటే, లీ ఏమో చెప్తూ ఉంటాడు, ఒక చిన్న పనితో అతనేం స్పాయిల్ కాడు కదా, మనం మళ్ళీ తర్వాత చూసుకుందాంలే అని అంటాడు. అలాగే తను అప్పుడే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, పాస్ట్ లైఫ్లో వాళ్ళ గ్రాండ్ పా జీతో మాట్లాడుతూ ఉంటాడు ఒక ప్రాజెక్ట్ గురించి, ఎందుకంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మన హ్యాండ్కి వస్తే చాలా లాభం వస్తుంది అని. సో అనుకుంటూ ఉంటుంది ప్రజెంట్లో ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా లీకే రావాలి అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఏమో జీ యొక్క గ్రాండ్ పా బర్త్డేకి వెళ్తుంది. అప్పుడే అక్కడ లీసా కూడా ఉంటుంది. లీసా ఏమో సూజీని చూసి ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే గ్రాండ్ పా వస్తాడు. లీసా అనుకుంటుంది జీ వాళ్ళ గ్రాండ్ పా నాకే సపోర్ట్ చేస్తాడు కావచ్చు అని అనుకుంటుంది. కానీ జీ వాళ్ళ గ్రాండ్ పా ఏమో లీసాకి సపోర్ట్ చేస్తూ తనకి సారీ చెప్పమని, సూజీకి సపోర్ట్ చేస్తూ లీసాకి సారీ చెప్పమనగాని పాపం తన అప్సెట్ అయ్యి సారీ చెప్తుంది. అలాగే గ్రాండ్ పా ఏమో అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి నా బర్త్డేకి వచ్చినందుకు థ్యాంక్ యూ అని అందరి గెస్ట్లకి చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే లీసా ఏమో రిపోర్టర్స్కి కాల్ చేస్తుంది. అక్కడికి రిపోర్టర్స్ రాగానే గ్రాండ్ పాతో చెప్తూ ఉంటుంది, చూడండి రిపోర్టర్స్, అప్పుడే రిపోర్టర్స్ అందరి ముందు చెప్తూ ఉంటుంది, నేను ఇంట్లో ఫ్యామిలీని అయ్యాను, నేను జీని మ్యారేజ్ చేసుకున్నాను, కానీ ఇంతవరకు నన్ను హౌస్లోకి ఎంట్రీ ఇవ్వలేదు, అలాగే నన్ను ట్రీట్ చేయట్లేదు గ్రాండ్ డాటర్గా అనగాని గ్రాండ్ పా ఏమో అక్కడ ఉన్న రిపోర్టర్స్ అలాగే అక్కడ ఉన్న గెస్ట్ల ముందు పరుగు పోతుంది అని, ఓకే నేను ఈ రోజు నుంచి నిన్న గ్రాండ్ డాటర్ ఇలాగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని అంటాడు. తనేమో ఖుషిగా మంచిగా రెడీ హౌస్కి వెళ్తుంది. కానీ అక్కడ తనకు ఒక చిన్న రూము అలాగే నార్మల్ బ్యాడ్ ఫుడ్ని అలాగే తనకి సర్వ్ చేస్తూ ఉంటే తనేమో చాలా సీరియస్ అవుతుంది. మేడ్ అంటుంది, ఇదంతా మేము మాస్టర్ చెప్పినందుకే చేసాము, సో మీరు మాస్టర్తోనే మాట్లాడండి ఏదైనా కావాలి అంటే అని మేడ్ చెప్తూ ఉంటారు లీసాకి. సీన్లో జీ ఏమో జైలు నుంచి విడుదలవుతాడు. అలాగే హౌస్కి రాగానే గ్రాండ్ పా ఏమో ఆక్సిజన్ పెట్టుకోగానే గ్రాండ్ పా నీకు ఏమైంది అని పరిగెట్టుకుంటూ వస్తే ప్రస్తుతానికి ఏం కాలేదు, కానీ అమ్మాయి నా ముందే ఉంటే నాకు ఏదో ఒకటి అయ్యేటవుతుంది అనగానే అమ్మాయి ఏమో గ్రాండ్ పా కోసం మంచిగా సూప్ తీసుకొని వస్తే దేవుడా ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు జీ. అప్పుడే గ్రాండ్ పా ఏమో సరిగా వదిలేసి
వదిలేసి, సరే నువ్వు ఎలాగో ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా, నేను నీకు ఏఐ ప్రాజెక్ట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అలాగే నువ్వు ఈరోజు ఆప్షన్కి వెళ్ళు, ప్రాజెక్ట్ నీకు వస్తే ఇంకా నువ్వు మంచిగా అందరి ముందు పరువు నిలబెట్టుకుంటావు అనగానే ఓకే గ్రాండ్ పా అంటాడు. ఇక్కడేమో ఆప్షన్ దగ్గరికి జీ అలాగే లీసా, లీ అలాగే సూజీ వీళ్ళు నలుగురు ఎదురవుతారు. సో వాళ్ళు యాక్షన్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఏఐ ప్రాజెక్ట్ మాత్రం జీకే వస్తుంది. అది చూసి సూజీ అంటుంది లీతో, ఏంటి ఈ ప్రాజెక్ట్ని తనకు వచ్చింది అని బాధపడుతుంటే, నువ్వు టెన్షన్ పడకు, అతని హ్యాండ్స్తోనే మనకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చేలాగా చేస్తాను అని ఒక ఐడియా చెప్తాడు. సో తనేమో అదే ఐడియాని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడేమో లీసా వాష్రూమ్కి వెళ్ళగానే తన వెనకాలే సూజీ వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. గ్రాండ్ పా మీరు చెప్పినట్టే నేను ఆ ఏఏ ప్రాజెక్ట్ని వాళ్ళకే వెళ్ళేలా చేశాను, మంచిదైంది మీరు ముందే చెప్పారు, లేకపోతే మనకి ఎంత లాస్ అయ్యేది, మనకి ఇప్పుడు ఇంకో బిల్డింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా అది వస్తుంది మాట్లాడి యాక్టింగ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లీసా ఇదంతా విని ఇమీడియట్గా జీ దగ్గరికి వచ్చి, చూడు ఈ ఏజ్ ప్రాజెక్ట్ చాలా లాస్ అవుతుందంట, నీకు తెలియదా అనగానే ఇమీడియట్గా సో మనమే ఒక ఉపాయం చేద్దామని లీసా ఏమో జీ దగ్గరికి ఇదంతా చెప్పగానే జీ ఏమో నెక్స్ట్ వచ్చే బిల్డింగ్ ప్రాజెక్ట్ మీద చాలా హై అమౌంట్ వేస్తూ ఉంటాడు, ఎందుకంటే మేబీ అది చాలా ప్రాఫిట్ వస్తుంది అని. సో దానివల్ల అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటుంది, బాస్ మన దగ్గర ఇంకెక్కువ మనీ లేవు కదా, మీరు ఇలా ఒక్క ప్రాజెక్ట్ మీద అలా చేస్తే ఏ ప్రాజెక్ట్ మనం కొనలేము అన్నా కానీ వినకుండా ఏ ప్రాజెక్ట్ని వదులుకొని మరి ఆ బిల్డింగ్ ప్రాజెక్ట్ని కొంటాడు. అలాగే లీకి ఏ ప్రాజెక్ట్ని ఇస్తాడు. సో లీ ఏమో ఫస్ట్ ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు, ఎందుకంటే ఫస్టే ఒప్పుకుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా అని. సో ఫైనల్గా ఒప్పుకుంటాడు. జీ ఏమో ప్రాజెక్ట్ తీసుకొని చాలా ఖుషిగా నార్మల్ ప్రాజెక్ట్ తీసుకొని ఖుషిగా గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి చెప్పగానే గ్రాండ్ పా ఏమో ఫుల్గా తిడుతూ ఉంటాడు, ఏంటి నీకు బ్రెయిన్ పని చేయట్లేదా, ఈ ప్రాజెక్ట్ని ఎవరైనా తీసుకుంటారా అని. అప్పుడే ఇక్కడేమో లీ సూజీ వాళ్ళ గ్రాండ్ పాతో మంచిగా పార్టీ చేసుకుంటూ ఉంటాడు. గ్రాండ్ పా ఏమో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, వావ్ ఈ ప్రాజెక్ట్ వల్ల మనకు చాలా యూజెస్ వస్తున్నాయని. సీన్లో ఏమో వాళ్ళందరూ ఒక పార్టీకి వెళ్తారు. జీ వాళ్ళ గ్రాండ్ పా అలాగే సూజీ వాళ్ళ గ్రాండ్ పా మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళు ఎలాగో మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఏం కాదు నేను ఈ కంపెనీలో డొనేషన్ ఇస్తాను అని సూజీ వాళ్ళ గ్రాండ్ పా చెప్తూ ఉంటాడు. అలాగే ఇక్కడేమో జీ ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయని. కానీ వాళ్ళెవ్వరూ అతనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు సూజీ ఉన్నప్పుడు తన యొక్క పొలైట్నెస్ అనే హెల్పింగ్ నేచర్ చూసి అందరూ తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి జీ యొక్క కంపెనీలో అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ఓకే చెప్పేవాళ్ళు. కానీ ఈ లీసా ఎవరికి హెల్ప్ చేయదు కదా, తన యొక్క రూడ్నెస్ చూసి ఎవరు కూడా రావట్లేదు. సో తను జీ యొక్క లైఫ్లోకి రాగానే జీకి ఎంత లాస్ వచ్చింది అంటే జీ ఏదంతా వింటూ నిజమే కదా అని అనుకుంటాడు. లీసా అనుకుంటుంది, ఏంటి ఇతని మనసు మళ్ళీ సూజీ వైపు వెళ్తుందా అని అనుకుంటుంది. అప్పుడే సూజీ అలాగే లీ రాగానే అందరూ పొగుడుతూ ఉంటారు, అయినా నీకు జీకి ఎంత స్టాండర్డ్ డిఫరెన్స్, నువ్వెంత హై అండ్ మీరిద్దరూ ఎంత మంచి కపుల్స్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. సూజీ దగ్గరికేమో జీ ఏమో టైం చూసుకొని సూజీ దగ్గరికి వెళ్ళి తనని బెదిరిస్తూ తనకి క్లోజ్గా వెళ్ళే టైంకి అప్పుడే లీకి చాలా కోపం వచ్చి జీని కిందెత్తేస్తాడు. లీకున్న కోపానికి తన ఏడ చంపేస్తాడు అని చాలా హర్ట్ చేస్తాడు అని ఇమీడియట్గా సూజీ ఏమో తను ఆపుతుంది. అలాగే తనని తీసుకొని వెళ్తుంది. ఇక్కడేమో లీసా వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు టెన్షన్ పడకు, నాకు ఇంకా నీ మీనే ఫీలింగ్స్ ఉన్నాయి, జస్ట్ తన ముందు అలా యాక్టింగ్ చేస్తున్నాను అని అంటాడు. కానీ తన మనసులో మాత్రం తనకి ఎలాంటి అని అంటాడు. అప్పుడే లీసాకు అర్థమవుతుంది, అంటే ఇతను మెల్లమెల్లగా నా మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ సూజీ వైపే వెళ్ళిపోయాయి. సో ఇతను నన్ను వదిలేసిపోక ముందుకే నేనే ఇతను వదిలేసిపోవాలి అని అనుకుంటుంది. ఇక్కడేమో సూజీ లీతో అంటుంది, నేను నిన్ను ఆపడానికి రీజన్ నువ్వు అందరి ముందు ఆ పర్సన్ వల్ల రిప్యుటేషన్ ఖరాబ్ చేసుకోవద్దు అని ఆపాను. అంటే ఏంటే, కానీ అతను నిన్ను హర్ట్ చేస్తున్నాడు కదా, అందుకే నేను అలా ఫైటింగ్ చేశాను. అంటే వదిలేసే, ఇప్పుడు మన ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం కదా, ఆ పర్సన్ గురించి నువ్వు ఆలోచించకు అని చెప్తూ ఉంటుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే జీ ఏమో ఊరికే తనకి కాల్ చేసి మెసేజ్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. సో వాళ్ళిద్దరూ ఒక ఐడియా మాట్లాడుకొని తనకి మెసేజ్ చేస్తుంది, నువ్వు ఒక హోటల్ రూమ్కి రా అని తన అడ్రస్ చెప్పగానే జీ ఏమో తను మిర్రర్లో చూసుకొని, వావ్ నేను ఎంత అందంగా ఉన్నాను, ఇప్పటికీ తను నన్ను ఇష్టపడుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఆ హోటల్ రూమ్కి వెళ్ళగానే అప్పుడే తను అక్కడ ఉంటుంది. ఓహో ఆగాగు, నువ్వు ఇంత ఫాస్ట్గా ఎందుకు వస్తున్నావు, మన ఇద్దరం ఫస్ట్ టైం కదా, సో నువ్వు డ్రింక్ చేయు మంచిగా అని తనకి ఫుల్గా డ్రింక్ చేపించి తిని కూడా తాగినట్టు యాక్టింగ్ చేస్తుంది. సో అలా తను డ్రింక్ చేయగానే అతను పడిపోతాడు. ఇమీడియట్గా ఆ ఫొటోస్ అన్ని తీసి లీసాకి పెడుతుంది. లీసాకి ఒక మంచి ఐడియా వస్తుంది, చాలా కోపం కూడా వస్తుంది. అప్పుడే సూజీ దగ్గరికి లీ వస్తాడు. సో లీ అంటూ ఉంటాడు, ఈ పర్సన్ చూస్తే నాకు ఊకే కొట్టాలనిపిస్తుంది, అంటే వదిలేసి ఇప్పుడు మన పని అయిపోయింది కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతారు. అప్పుడు ఒక డ్రంక్ ఉమెన్ ఏమో ఆ రూమ్కి వస్తుంది. సో జీ అనుకుంటాడు మేబీ సూజీనే కావచ్చు అని తనతో నైట్ స్పెండ్ చేస్తాడు. లీసా ఏమో రిపోర్టర్స్ని ఆ రూమ్కి తీసుకొని వస్తుంది, హోటల్ రూమ్కి. అలాగే రిపోర్టర్స్ అందరి ముందు చెప్తూ ఉంటుంది, చూడు ఈ పర్సన్ నన్ను ఎంత చీట్ చేస్తున్నాడో అని. బెడ్షీట్ చేయగానే జీ ఏమో వేరే పర్సన్తో ఉంటాడు. సో లీసా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇప్పుడు మా ఇద్దరిది అఫీషియల్గా డైవర్స్ అవుతుంది. అలాగే మంచిగా నాకు కట్నం కింద మంచిగా ఆ ఆస్తి వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అప్పుడే అక్కడికి లీ సూజీ వచ్చి ఓ ఇక్కడ ఏం జరుగుతుంది, అంతా ఉల్టా జరిగిందా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ న్యూస్ ఏమో మొత్తం ట్రెండ్ అవుతూ ఉంటే గ్రాండ్ పా ఏమో జీని ఫుల్గా తిడతాడు. జీ ఏమో బయటికి వెళ్ళి మళ్ళీ సూజీని మీట్ అవడానికి వెళ్తాడు. సూజీ అప్పుడే లీ ఉంటాడు. లీని చూసి చూడు తను నిన్నేం ఇష్టపడట్లేదు అని మళ్ళీ అంటూ ఉంటే లీకి మళ్ళీ కోపం వచ్చి అతను కొడతాడు. అలాగే అతను వెడ్డింగ్ ఇన్విటేషన్ చూపించగానే ఏంటి నిజంగా నన్ను వదిలేసి ఇతన్ని మ్యారేజ్ చేసుకుంటుందా అని షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో లీ అలాగే సూజీ యొక్క వెడ్డింగ్ జరగబోతూ ఉంటుంది. ఆ వెడ్డింగ్కి జీ వచ్చి ఇమీడియట్గా ఒక రింగ్ తీసుకొని వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని సారీ నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నిన్ను కాదని తన్ని చూస్ చేసుకున్నందుకు, నిజంగా నేను నిన్నే ఇష్టపడుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే లీసా అంటుంది ఏంటి నువ్వు నా వింటున్న ఫీలింగ్స్ ఏంటంటే నిన్ను ఇష్టపడట్లేదు, నువ్వు ఓన్లీ మనీ కోసమే నన్ను ఇష్టపడ్డావని నాకు బాగా అర్థమైంది ఆ రోజు రిపోర్టర్స్ తీసుకొచ్చినప్పుడే అనగానే. అప్పుడే మళ్ళీ సూజీని అడుగుతూ ఉంటే లీ వాళ్ళ మమ్మీ వచ్చి ఇమీడియట్గా జీని కొడుతూ ఉంటుంది, ఏంటి నా కోడలు కావాలా నీకు అని. అప్పుడే లీ వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ మమ్మీని ఆపుతూ ఉంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఓ లీకి ఇంత మంచి మేనర్స్ ఎక్కడొచ్చింది వీళ్ళ మమ్మీ డాడీ నుంచే అని అనుకుంటూ ఉంటారు. సో అప్పుడే జీకి అలాగే లీసాకి ఇద్దరికి బ్రేకప్ అవుతుంది. లీసా ఏమో ఒక మంచి ప్లాన్ వేసి గ్రాండ్ పా యొక్క సీక్రెట్ రూమ్కి వెళ్ళి అతను చేసిన ఫ్రాడ్స్ అన్నిటినీ పోలీసులకి పంపిస్తుంది. ఈ విషయం జీకి తెలిసి జీ ఏమో లీసాని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లీసా పక్కనే ఉన్న ఒక బాటిల్తో తనను కొడుతుంది. అలా వాళ్ళిద్దరికి దెబ్బ తగిలి అలానే పడిపోతారు. కనీసం అంబులెన్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేని స్టేజ్లో ఉంటారు. ఇక్కడేమో మంచిగా లీ సూజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చెమక్ డ్రెస్లు వేసుకొని వాళ్ళ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. అలా కొన్ని డేస్ తర్వాత తను ప్రెగ్నెంట్ అవుతుంది. సో తన 9 months అయిపోగానే తనకు ఒక హౌస్లో ఒక మంచి ప్రిన్సెస్ వస్తుంది. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఈ లైఫ్లో నేను తీసుకున్న డిసిషన్కి ఎంత వాల్యూ ఉంది అని. మళ్ళీ లీకి థ్యాంక్ యూ చెప్తుంది. ఇలా లీ కూడా తనను మ్యారేజ్ చేసుకున్నందుకు హ్యాపీ. కాబట్టి ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.